జంగలికి పెద్ద పులి వచ్చిందంటేనే జంగల్ కదరి వీరుంటది, చేనుకు మంచి వేసుకొని కావాలంటేనే చేను దక్కుద్ది. గ్రామానికి సర్పంచ్ మంచోడైతేనే గ్రామం అభివృద్ధికి వస్తది. అగో ఇంటికి పెద్ద కొడుకు, ఇంటికి పెద్ద అల్లుడు మంచోడైతేనే ఇల్లు యువలక్షణంగా ఉంటది. ఇంటికి పెద్ద కొడుకు మంచోడైందనుకో అని భయం మీద ఇల్లు నిలబడుతుంది. పెద్దోడే తాగుబోతూ తిరుగుబోతూ లంగైంది అనుకో ఆనేక ఉట్టోళ్లకు భయం తేలిపోద్ది. మా అన్నగాడు తాగుతలేడా, తింటలేడా, తిరుగుతలేడా, ఆకులాట ఆడుతలేడా, వానికి లేని మాకేమొచ్చిందని చిన్నోడు కూడా అదే తొవ్వబడతాడు. పెద్ద పంది పీలింటే చిన్న పంది తింటదా. ఇంటికి పెద్ద కొడుకు మంచోడైతే ఇల్లు యువలక్షణంగా ఉంటది. ఇంటికి పెద్ద అల్లుడు కూడా మంచోడు కావాలి. బిడ్డ పెద్దదానికి పెళ్లి చేసినాకో 4 గంటలకు చిన్న పిల్లకు పెళ్లి చేసినామనుకో ఇగో అప్పుడు మనకు 3 లక్షలు పోసిర్రు, ఇప్పుడు దానికి 5 లక్షలు పోసిర్రు కాదే. ఇంకా 2 లక్షలు ఇస్తేనే తీసుకపోతా, లేకపోతే నీ బిడ్డ నీ దారి